మీకు ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అని నేను అడగట్లేదు. మీకు అవకాశం వస్తే ఏ పోర్ట్ఫోలియో తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు? లేదండి, అసలు పోర్ట్ఫోలియో అన్న అసలు ఏదైనా దట్ ఈస్ ది సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద హానరబుల్ సీఎం. ఎవరు కూడా నాకు వస్తుందని కానీ ఒకవేళ వస్తే పలానాదని కానీ వస్తే మీరు ఏదన్నా ఊహించుకోవటం కరెక్ట్ కాదు. అంటే మీరు హోంమంత్రి అవుతారా లేకపోతే ఇంకేదన్నా కీలకమైన శాఖ తీసుకుంటారా అనేది జనాల్లో కొంత చర్చ ఉంది. అసలు అసలు మన చేతుల్లో మనకు అసలు ఆ డిస్క్రిప్షనే ఉండదు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వటం మ్యాండేటరీ. ఏదన్నా పదవి రావాలంటే ఆర్ ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఖచ్చితంగా అవుతాం. ఆ తర్వాత ఎవరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి, ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అది దట్ ఈస్ ది. పోనీ స్పీకర్ అవ్వాలని మీకేమన్నా? నాకు ఎటువంటి కోరిక లేదు. నాకు తెలిసి ఎమ్మెల్యే అయినవాడు ఎవడో స్పీకర్ అవ్వాలని అయితే అనుకోడు. ఓకే, ఎవరికైనా ఫస్ట్ కోరిక ఎమ్మెల్యే అయితే కుదిరితే మంత్రి అవ్వాలనే ఉంటుంది. స్పీకర్ అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్పీకర్ అవ్వాలని కోరుకోడు. అందులోనూ నాకులాగా నిరంతరం మాట్లాడేవాడు ఆ పదవి అసలు కోరుకోడు. మీరు గతంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాయకుడు సినిమా లాంటి పరిస్థితి నాది అని అన్నారు. దానిలో వడివేలు కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఒక వీడియో రికార్డ్ చేసి కాన్స్టిట్యున్సీలో జనాలకు పంపిస్తే ఆయన్ని గెలిపిస్తారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ అధినేత స్పీకర్ చైర్లో కూర్చోబెడతారు గెలిచిన తర్వాత. సో అట్లా ఆ సీక్వెన్స్ ఏమన్నా కొనసాగుతుందా? అది ప్రజల కోరిక నెరవేరుతుందా, నా కోరిక నెరవేరుతుందో చూడాలి. ప్రజలైతే డెఫినెట్గా హోమా లేకపోతే స్పీకరా ఈ రెండింటిలో ఒకటి కోరుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. నేను ఏదన్నా టీవీలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కానీ నేను చదవను. ఎందుకంటే పనికి మాలిన వాళ్ళు కొంతమంది చెత్త 90 మంది మెచ్చుకుంటారు, 10 మంది చెత్త కామెంట్లు పెడతారు. ఆ పేరు చివర ఒక సఫిక్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు. అది జనరల్గా అది చూసినప్పుడు ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాలని, నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను అక్కడ రాస్తూ ఉంటారు. అవును అవును. సో ఐ థింక్ మీరు కూడా అలాంటివి చూసే బహుశా అంటూ ఉండి ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా అలాంటివి వస్తున్నాయి. బట్ ఏదైనా ఊరికే జనాల అభిమతం వేరు. బట్ ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి అభిమతం.